సో, అంటే పాసిబుల్ కొన్నిసార్లు అవుతది. అవును. కొన్నిసార్లు అవ్వదు. అవును. సో, మెయిన్ ఏంటంటే నేను అనుకునేదేంటంటే హ్మ్. ఆహ్, నా అదే అదే వాళ్ళ ప్లేస్‌లో నా పిల్లలే ఉంటే హ్మ్. నేను వదులుకోను. అవును. ఇప్పుడు నేను అనుకోను కదా! నా ఇద్దరు పిల్లలు ఒకడు బాగుపడితే చాలులే, ఒకడు ఎళ్ళిపోతే పర్లేదు హ్మ్. అని అనుకుంటే ఇంక అది పేరెంట్స్‌కి వాల్యూ ఉండదు. ఓకే. సో, పాస్టర్స్ ఏమనుకుంటారంటే, నేను చెప్పడం, నేను చెప్పేసాను, ఇంటం వినడం వాడిష్టం అని. ఓకే. సో, నేనేమంటానంటే అది తప్పు. ఎందుకు అంటే తండ్రి అయిన దేవుని దృష్టిలో వాడు నమ్మినా నమ్మకపోయినా వాడు దేవుని కుమారుడే. హ్మ్. నమ్మినోడు దేవుని కుమారుడే. ఓకే. వాళ్ళ మీద వర్షం పడుతుంది. మన మీద వర్షం పడుతుంది. హ్మ్. సో, సో, ఆయన మనం ఆహ్, విత్తే ప్రతి ఒక్క విత్తనము ఆ వ్యవసాయకుడు ఏమనుకుంటాడంటే, హ్మ్. ఇది పెరగాలనే విత్తుతాడు గానీ, హ్మ్. కొన్ని పడితే పడినాయిలే, కొన్ని పడకపోతే పడవ అన్నట్టు ఉండకూడదు. ఓకే. సో, ముందు ఒక విశ్వాసంతో మనం ఒక విత్తనాన్ని విత్తితే, సో, హ్మ్. పెంచేవాడు ఆయనే. ఓకే. ఆ విశ్వాసంతో అట్లా మెయిన్ నేను చేస్తుందేంటంటే ట్రైనింగ్స్ ద్వారా ట్రైనింగ్స్ ఇచ్చి, టీచింగ్స్ ఇచ్చేసి శిష్యులు తయారు చేయటము, హౌస్ ఫెలోషిప్, చర్చ్ ప్లాంటింగ్. ఓకే. సో, దీని మీద నా ఇప్పటి వరకు కాన్సంట్రేషన్. ఎంతమంది శిష్యులు తయారు చేశారన్న? ఉత్తరాఖండ్‌లో ఇప్పటి వరకు కూడా ఒక 9 మందున్నారన్న. 9 మంది వర్కింగ్ ఫుల్ ఫుల్ టైమ్ టైమ్ చేస్తున్నారు. చేస్తున్నారు. ఆ! ఫుల్ టైమ్ సువార్త పరిచర్య ఆ! చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ జాబ్‌లు వదిలేసి నేను బాప్తిసం ఇచ్చాను. ఓకే. అంటే అది చెప్పొచ్చో లేదో ఎడిట్ చేయొచ్చు. ఆ! గంగా నదిలోనే బాప్తిసం ఇచ్చాను. ఓకే. హరిద్వార్‌లో. ఓకే. హరిద్వార్‌లో మ గంగా నదిలో బాప్తిసం ఇచ్చి, అక్కడే సువార్త చేస్తున్నారు. ఒక ఇద్దరేమో ఉధమ్ సింగ్ నగర్ డిస్ట్రిక్ట్ అక్కడ. మీరొక్కరు చేసేదానికంటే 9 రెట్లు ఎక్కువగా చేస్తున్నారిప్పుడు. ఆ! హ్మ్. వాళ్ళు ఎందుకంటే ప్రతి 3 నెలలకొచ్చి ఓసారి మేము కలుస్తాం. ఓకే. నేను వెళ్తానక్కడికి. ఓకే. వాళ్ళ బాగోగులు చూసి చేస్తున్నారు లేదా అని కొద్దిగా ఎంకరేజ్‌మెంట్స్ ఇస్తా ఉంటాననమాట. ఓకే. ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే ప్రార్థన చేసి నేనొకటే చెప్తాను. నేను ఫైనాన్స్‌గా నేనేం చేయలేను. ఓకే. ఎందుకంటే నేనొక సంఘాన్ని ఇచ్చాను. ఓకే. సో, డెవలప్ చేసుకో. హ్మ్. నువ్వు సంఘం నడిపించు. ఉంటే నీకు ఓకే. ఖచ్చితంగా ఉంటది అవును. అని జెప్పేసి అట్లా. హ్మ్. సో, ఇంకోటేంటంటే నేను ఇచ్చే టీచింగ్ ఏంటంటే, హ్మ్. మీ సంఘంలో 5 సంవత్సరాల కంటే ఎక్కువ సీనియర్స్‌ని ఉంచొద్దు. ఓకే. 5 సంవత్సరాల తర్వాత కూడా అదే ఫేస్ కనపడకూడదు. ఓకే. సో, మేక్ దెమ్ గుడ్ డిసైపుల్, ఫెయిత్‌ఫుల్ డిసైపుల్, సెట్ దెమ్. ఓకే. అంటే 5 సంవత్సరాలు చాలా ఎక్కువైతది. అవును. ఈరోజు చాలా సంఘాలు మనం చూస్తున్నాం. 25 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. హ్మ్. వాళ్ళకి ప్రార్థన చేయడం కూడా రాదు. బైబిల్ ప్రకారం అయితే 3 సంవత్సరాలే. ఆ! సో, దానికి నేను 2 సంవత్సరాలు పెంచాననమాట. ఓకే. సో, ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఎక్కువ ఎందుకు ఉంచకూడదు అంటే, హ్మ్. సో, సేమ్ ఫేస్ కనపడకూడదు. ఓకే. వెళ్ళిపోతా ఉండాలి. వెళ్ళిపోతా ఉండాలి. సువార్త నిమిత్తం పంపిస్తూ. నీళ్ళనేది ఆగకూడదు. అవును. ఆగి ఉందంటే అవి పాచి పట్టిపోతాయి. పాచి పట్టిపోతే త్రాగటానికి పనికిరావు. ఆ పాచి పట్టినోడు ఇతరులు కూడా పాచి పట్టేస్తది. హ్మ్. అది నాకు నచ్చదట్లా. ఓకే. సో, ఈ విధంగా